మనోళ్ళు మళ్ళొకసారి పులిహార కలిపేశారు. మొదటి టెస్ట్‌లో ఘన విజయం సాధించి, రెండో టెస్ట్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాల్సిన భారత్ అడిలైడ్ డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్‌ను పేలవంగా ప్రారంభించింది. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 180 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. మొదటి టెస్ట్లో మిచెల్ స్టార్క్ను యశస్వి జైస్వాల్ లాంటి యంగ్స్టర్స్ ఓ ఆట ఆడుకుంటే, ఈసారి మిచెల్ స్టార్క్ తన బౌలింగ్ పదునేంటో చూపించాడు. తనను ట్రోల్ చేసిన యశస్వి జైస్వాల్ను డకౌట్ చేయడంతో పాటు రాహుల్, కోహ్లీ, నితీష్ రెడ్డి, అశ్విన్, హర్షిత్ రాణాల వికెట్లు తీసుకుని 6 వికెట్లతో టీమిండియాను కుప్పకూల్చాడు. కమిన్స్, బోలండ్ కూడా చెరో 2 వికెట్లు తీసి స్టార్క్కు సహకరించారు. 42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి మరోసారి టీమిండియాను ఆదుకుని ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగేలా చేశాడు. అయితే మొదటి టెస్ట్లో కూడా ఇలాగే టీమిండియా 150 పరుగులకు ఆల్అవుట్ అయిపోయిన ఆస్ట్రేలియాను 104 పరుగులకే కుప్పకూల్చింది. సో అదే స్ఫూర్తితో ఈసారి కంగారూల పని పడదామని మన బౌలర్లు అనుకున్నా అది సాధ్యపడలేదు. ఖవాజాను బుమ్రా త్వరగానే అవుట్ చేసిన మరో వికెట్ పడకుండా మెక్స్వీనే, లబుషేన్ అడ్డుపడ్డారు. దీంతో స్టంప్స్ టైంకి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 86 పరుగులు చేసి డే 1లో తన డామినెన్స్ని చూపించింది. రెండో రోజు ఆసీస్ను త్వరగా ఆల్అవుట్ చేస్తే కానీ భారత్ ఈ టెస్ట్లో పుంజుకోవడం కష్టమవుతుంది.